హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం అయితే అందిందండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకారంగానే అమలు చేయాలని అయితే తెలపడం జరిగింది. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ ఎస్టీల ఉద్యోగ పదోన్నతులండి. మంత్రికి కేవీపీఎస్ లేఖ అండి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగోన్నతులలో జనరల్ సింగ్ 2 కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేవీపీఎస్ విజ్ఞప్తి చేసిందండి. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే సిఎస్ సామాజిక శాఖ ప్రధాన కార్యదర్శి కమిషనర్లకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి, అలాగే వీళ్ళంతా కూడా శనివారం లేఖ రాశారు. జనరల్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జనరల్ సింగ్ 2 కేసులో సుప్రీంకోర్టు ఆధారంగా క్యాడర్ యూనిట్గా లెక్కించాలని కేవీపీఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. 85వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ నెంబర్ 16(4) ఎస్సీ విధంగా ఎస్సీ ఎస్టీల ఉద్యోగోన్నతులతో పాటుగా సీనియారిటీ కొనసాగుతుందని అయితే పేర్కొన్నారండి. ఈ విధంగా మొత్తానికి అయితే ఎస్సీ ఎస్టీ వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్ ఈ లేఖ ద్వారా.